హైతారం అందరికీ సెలవే కాబట్టి అట్లా దగ్గర పట్లున్న పార్కులకో ఇంకేదన్నా వెనకటి కట్టడం కాడుకో పిల్లల్ని తీసుకొని పోతుంటారు. అదే ఓ 2-3 రోజులు సెలవులు వస్తే ఊర్ల బాట పడతారు. కానీ కొందరు టూర్లకు ప్లాన్లేస్తుంటారు. ప్రకృతి అందాలు చూస్తానికి సెలవే రావాలనా, మనమే సెలవు పెడదాం అని సెలవు పెట్టి మరి పోతోళ్ళు బొచ్చెడు మంది. చాలా మంది ఇదే ప్లాన్లు ఉండొచ్చురు, ఎందుకంటే సీజన్ అసొంటిది. ఊటీ ఊరిస్తుంది, కొడైకెనాల్ ఎల్కని చెప్తుంది, అరకు లంబసింగి అందాలు, ఆదిలాబాద్ అడవులు, అనంతగిరి గుట్టలు, పాకాల వీలుస్తుంది, రామప్ప రమ్మంటుంది. చలికాలంలో టూరిస్టు జాగలకు లైన్లు కడుతున్నారు పబ్లిక్ అంతా. గుట్టల మీద ట్రెక్కింగ్, పడవల మీద షికారు, తీగల వంతెన మీద తిరిగి ప్రకృతి అందాలు చూడాలి. ఈ టైంలో పోతేనే మజా అనిపిస్తుంది. మరి నా ఫ్రెండ్స్ తో ఎట్లా చిల్ అవుతా, నేను ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అట్లా ఉండే, స్ట్రేంజర్స్ తో వచ్చినట్టు అస్సలు లేకుండే. ఫుడ్ కానీ మేము ఎంజాయ్ చేయడం కానీ, రీల్స్ చేసా, మ్యూజిక్ ఉండే, డాన్స్ ఉండే, చాలా ఎంజాయ్ చేశాను. పట్నంలోకి వెళ్ళి టూరిజం ఏజెన్సీలు స్పెషల్ ప్యాకేజీలు ఆఫర్లు సుత పెడుతుండే వరకు టికెట్లు బుకింగ్ చేసుకున్నాడు. 4 రోజులు అట్లా పోయి నిమ్మలం చేసుకొని వచ్చుడు. మల్టిపుల్ పీపుల్ని పూలింగ్ చేసి వీళ్ళతో పాటు ఒక గైడ్ని ఇచ్చి ఈ ట్రిప్స్కి పంపిస్తామన్నమాట. నార్త్ సైడ్ అయితే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే డిపార్చర్స్ ఉంటాయి. అదే సౌత్ సైడ్ చూసుకుంటే థర్స్డే ఇంకా ఫ్రైడే డిపార్చర్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు మన తానేనా అట్లా బయట రాష్ట్రాలకు పోవాలనుకుంటాం కాబట్టి గిసొంటి ఏజెన్సీలను పట్టుకుంటే ప్రయాణం అల్కగా అవుతుందట. కొత్త ఏరియాలకు పోతాం కాబట్టి వెనకెమ్మటో గైడ్ ఉంటాడు, అన్ని తిప్పి చూపిస్తాడు. Ooty and Kannur, we enjoyed a lot, and even the tour guide, they are just like cheering up all the time. ఎప్పుడు పనే అనుకుంటే నడవదు కదా. అట్లా ఫ్యామిలీని బయటికి తీసుకుపోవాలి, ఎంజాయ్ చేసి రావాలి మళ్ళా.